ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి అనేటటువంటి కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం 26 నెలలు అయిపోయి అధికారంలో వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానము ఈరోజు గాలికి వదిలేసి విస్మరించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల ఒక సంబంధించినటువంటి ఒక ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు చేరట్లేదు. ప్రజలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల ఒక ఫలితాలు వారు ఇంతవరకు అనుభవించట్లేదు. ఒక బస్ రైడ్ మాత్రమే ఫ్రీగా ఇచ్చి మిగతా ఒక 5 గ్యారంటీలని పక్క పెట్టి పైపెచ్చు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ మేము ఈ 6 గ్యారంటీలు పూర్తి చేసినాము అని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు ప్రచారంలో మీరు యువ డిక్లరేషను, రైతు డిక్లరేషను, దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు రైతులకు రైతు భరోసా ఇంకా 45,000 రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారో ఎవరు తెలియదు. అదేవిధంగా పిల్లలకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వటం లేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. పాస్ అయిన వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. వారి యొక్క భవిష్యత్ అంతా కూడా ఈరోజు త్రిశంకు సరగన ఉన్నది. అంతేకాకుండా వికలాంగుల యొక్క పెన్షన్లు కానీ, మహిళల పెన్షన్లు కానీ, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము ఎన్ని దారుణాలు చేసినా, ఎన్ని విజ్ఞప్తి పత్రాలు రాసినా, ఉత్తరాలు రాసినా అయినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు ప్రజల తరఫు నుంచి ప్రజల వాణిని, ప్రజల ఒక ప్రశ్నని ఈరోజు అడగటానికి ఈ అసెంబ్లీకి మేము పోవటం జరిగింది. మమ్మల్ని ఈరోజు అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేయటము ఇది కేవలం ఈ ప్రభుత్వం ఒక అణచివేత విధానాన్ని ఈరోజు నిర్దేశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 9 పోలీస్ స్టేషన్లలో దాదాపు 800 మంది పైగా కార్యకర్తలు ఈరోజు అరెస్ట్ అయ్యి ఇంకా దాంట్లో ఆ పోలీస్ స్టేషన్ ఉన్నారు. దాంట్లో దాదాపు 150 మంది మహిళలు ఉన్నారు. యువమోర్చా సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా ఈరోజు వారి తెలంగాణ ప్రజల పట్ల నించొని వారి పట్ల పోరాటం ఈరోజు చేశాం. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు, ఇది ముందుకు పోతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే తప్పిదాలని దీని మీద పోరాటాన్ని సాధిస్తాం. ఇది మొట్టమొదటి ఒక ఏదైతే కార్యక్రమం కాదు, గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాము. రానున్న రోజుల్లో కూడా ఉద్యమ రూపంలో మా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన గ్యారంటీల్ని మీరు తప్పకుండా అమలు పరచాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా గృహ నిర్బంధాలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు గ్రామీణ ప్రాంతం నుంచి, జిల్లాల నుంచి వస్తుంటే వాళ్ళ దారులు ఆపేశారు. ప్రతిరోజు ఈరోజు తెల్లవారుదామని మా ఎమ్మెల్సీల ఇంటి ముందు కూడా పోలీసులు పెట్టి బయటికి రాకుండా చేస్తే మళ్ళీ డీజీపీ గారితో మాట్లాడే పర్మిషన్ తీసుకున్నారు. మా కార్యకర్తలు వందలాది మంది హైదరాబాద్లో కూడా గృహ నిర్బంధం చేసినటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. రామచంద్రన్న నాయకత్వం.